జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్వలాభం కోసం కాపులను చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టాడని సినీ రచయిత పోసాని కృష్ణమురళి అన్నారు. సోమవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిరంజీవి పెట్టిన పార్టీ కోసం కాపులు ఆస్తులు అమ్ముకున్నారని, సీఎం స్థాయి వ్యక్తినని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఇప్పుడు బాబు కాళ్ళు పట్టుకుంటున్నారని ఆరోపించారు. ఒక నాయకుడిని చంద్రబాబు తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ లోకేష్ ను తిండిబోదు అనలేదా అంటూ పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. ప్రేమించే వంగవీటి రంగాన్ని అన్యాయంగా చంపేశాడు ఈ చంద్రబాబు అనేవాడు అని మనసులో ఏడుకుతను. ఇలాంటి ఈ ప్రభుత్వంలో అప్పుడు రామారావు ప్రభుత్వం కదా, ఈ ప్రభుత్వంలో ఉండటానికి నేను వేస్ట్ అని సంతకం పెట్టి రైలుకి వెళ్ళిపోయాడు కెర్లంపొడి. అతను లీడర్ అంటే డబ్బులు బాగొట్టుకున్నాడు. ఈ చంద్రబాబు వలన గౌరవం బాగొట్టుకున్నాడు. కుటుంబాన్ని రోడ్డు మీద లాగాడు. చిన్న పిల్లలతో కూడా ముద్రగడ పద్మనాభాన్ని తిట్టించాడు. నీకు తెలుసు కదా, ఒక్కసారన్నా ముద్రగడ పద్మనాభం ఇంటూ ఆడపడుచుల్ని చేపెట్టి నెడతారా పోలీసులు? నెట్టిస్తాడా చంద్రబాబు నాయుడు? కబడ్దార్ అని ఒకసారి అన్నావా? ఒక్కసారి నా పెళ్ళామంటారు, నన్ను గుచ్చుతున్నారు, నన్ను పుచ్చుతున్నారు, ఈ కొడుకులు తప్ప డెడికేషన్ లేదా? నిజంగా ఇప్పుడు కాపుల ఓట్లు నీకు ఎందుకు వేయాలి? ఎప్పుడు నువ్వు కాపులను ప్రేమించావు? అసలు ఎప్పుడు ప్రేమించావు చెప్పు కాపుల్ని? నాకు తెలుసు, రంగయ్య గారి శిష్యుణ్ణి 81 నుండి ఇదే విజయవాడ ఇక్కడ నా రంగయ్య గారు మొత్తం తిప్పాడు. యూనివర్సిటీలో జనరల్ సెక్రటరీ గెలిచారని చెప్పేసి స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా మొత్తం ఇక్కడే తిప్పి ఇదే మనోరమ హోటల్లో నాకు అన్నం పెట్టి పంపించేవాడు. అంతా అతని కోసం ఇప్పుడు కూడా జనం ఏడుస్తున్నారు, ఇప్పుడు కూడా సిగ్గు గర్వంగా ఫీల్ అవుతున్నారంటే నిజంగా డెడికేషన్ ఉంది అతను కాపు కులం పట్ల. నీకు లేదు. నీకు డబ్బులు, నీకు పదవి, నీకు ఒక అండ, నీకు ఒక అధికారం నీకు కావాలి, మీ అన్నయ్య కూడా కావాలి. లేదా మీకు తెలీదా? వంగవీటి రంగాన్ని ఎవరు చెప్పారో తెలీదా? ముద్రగడ పద్మనాభం గారిని ఎవరు అవమానించారో తెలీదా? రామారావు చంపింది వెన్నుపోటుతో తెలీదా? కాపులు గుండాలు, కాపులు రౌడీలు, వీళ్ళకి ఓటేయద్దు, వీడితే మన కమ్మాళ్ళు బతకనివ్వరు అంట కూడా మీకు తెలీదా? నేను తెలియజెప్పాగా అయినా మీ చెవుల్లో శేషం పోసుకుంటారు. ఎందుకో జగన్ అంటే కోపం. ఎందుకు కోపం అంటే వీడు బచ్చా. సేమ్ చంద్రబాబు అదే వీళ్ళు కూడా అంటే మనం పెద్ద పెద్ద హీరోస్ కదరా, వీడే హీరో కూడా కాదు కదా. ఎక్కడో రాయలసీమలో మారుమూల పుట్టినోడు, ఆ మూల ఎక్కడెక్కడో ఎట్టా అతనిలో ఉందిరా ఇదేంటి? అదేమి లేదు. ఆయన దగ్గర ఏం మంత్రాలు లేవు. ఓం బడి కాళికాదేవి ఏమి లేవు. ఆయన నిద్రలేస్తే నిద్రపోయేదాకా ప్రజల గురించి ఆలోచిస్తాడు. మీరు ఆలోచిస్తారా? చిరంజీవి గారు కానీ నువ్వు కానీ ఆలోచిస్తావా? ఏ రాసుకొని అదే వాడిని ఎలా తిట్టాలరా? ఆ మంచి చెప్పు, ఓ మంచి పంచి చెప్పు. ఇలా మనం తిట్టాం కదరా, ఎక్కువ మంది క్లాప్స్ కొట్టారు. సిగ్గుపడండి. ఒక మంచి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి దొరికాడు. ఆంధ్రప్రదేశ్కి సార్ నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మనిద్దరం ఒకే కులంలో పుట్టాం. మన కులం యాటిట్యూడ్ ఎలా ఉంటుందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీరు పదవి లేకపోతే ఉండలేని తెలుసు. కానీ దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంపకండి.